ఇప్పుడు నాకు నువ్వు తప్ప సహాయం చేసేవారు ఎవరూ లేరు. అత్తయ్య, ప్రతిసారి సహాయం సహాయం అనకండి. మీరు మా నాన్నగారి చెల్లెలు, నా మేనత్తవి. ఇప్పుడే అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తాను. అరవింద్ గారు, మెల్లిగా లేవండి. కంగ్రాచులేషన్స్ అరవింద్ గారు, మీ ఐ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మా పేరెంట్స్ అందరం కలిసి ఆ దాతకు రుణపడి ఉంటాం. తను వచ్చారా? లేదు అరవింద్ గారు, తను ఆల్రెడీ బయలుదేరారంట. వచ్చేస్తూ ఉంటారు. ఈలోపు మీ ఐస్ ఓపెన్ చేయొచ్చు. మీ పేరెంట్స్ కూడా మీ కళ్ళని చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సారీ డాక్టర్, మా అమ్మా నాన్న నాకు జన్మనిచ్చారు, కానీ ఆ దాత నాకు పునర్జన్మనిచ్చారు. ఈ కళ్ళు ఈ ప్రపంచాన్ని చూసే ముందుగా తనని చూడాలి. ఎందుకంటే ఈ కళ్ళు వారి సొంతం. డాక్టర్, వాడు కోరుకున్నట్టే చేద్దాం. అవును డాక్టర్, సమయానికి ఆ దాత కళ్ళు దానం చేయకపోయినట్టయితే మా వాడు చెస్ పోటీలకు వెళ్లే అవకాశం, గ్రాండ్ మాస్టర్ అయ్యే అవకాశం మిస్ అయ్యేవాడు. అలాగే వెల్కమ్ మేడం. అరవింద్ గారు, మేడం వచ్చారు. నమస్తే మేడం. నమస్తే మేడం. అమ్మా, మేడం గారిని కూర్చోమని చెప్పండి. అరవింద్ గారు, మీరు గ్రాండ్ మాస్టర్. మీలాంటి చెస్ ప్లేయర్ కు కూడా సెంటిమెంట్సా? డాక్టర్, చెస్ ప్లేయర్ అయినంత మాత్రాన సెంటిమెంట్స్ ఉండకూడదా? సెంటిమెంట్ మనసుని స్పందింపజేస్తుంది. ఈ కళ్ళతో నేను తన్ని చూడాలి. ఇవి ఓపెన్ చేయండి డాక్టర్. అలాగే మిస్టర్ అరవింద్.
మిస్టర్ అరవింద్, మీరు మీ ఐస్ని మెల్లిగా ఓపెన్ చేయండి. అరవింద్ గారు, ప్లీజ్, ఆ కళ్ళు కన్నీళ్లు కార్చడం నేను తట్టుకోలేను. అవి మా అమ్మ కళ్ళు. అలాగేనండి. అమ్మా, ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేనమ్మా, నీ అమృతని. చూస్తున్నాయి. నీ చూపుల్లో నువ్వు నాకు కనిపిస్తున్నావమ్మా. ఏంటమ్మా, నీ కూతురు ఒంటరిదైపోయిందని బాధపడుతున్నావా? నిన్ను చివరి చూపు కూడా చూడలేదని నీకు నా మీద కోపంగా లేదా అమ్మా? నువ్వు మా అమ్మవమ్మా. నన్ను అర్థం చేసుకుంటావని తెలుసు. అందుకే నీ కళ్ళ నుండి కన్నీళ్లు వస్తున్నాయి. రేణుక, శర్వాణి వాళ్ళు నన్ను కోప్పడి దూరం చేశారని నీకు బాధగా ఉందమ్మా? వాళ్ళు పిచ్చి వాళ్ళమ్మా.
వాళ్ళిద్దరు నన్ను అసహించుకునేది నా మీదున్న కోపంతో కాదమ్మా, నా మీదున్న ప్రేమతో. నేనంటే వాళ్ళకి చచ్చేంత ఇష్టం. వాళ్ళెప్పటికీ నాకు దూరం కారమ్మా. కానీ నువ్వు ఒక్కదానివే నాకు దూరమై వెళ్ళిపోయావు. నువ్వు నన్ను దీనంగా చూసే నీ కళ్ళని చూస్తేనే నాకు అర్థమవుతుందమ్మా. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో. నీ కళ్ళు నన్నెప్పుడు చూడాలన్నా నేను వచ్చేస్తానమ్మా. నువ్వెప్పటికీ మా మధ్య ఉండిపోతావు. నిన్ను మేము దూరం చేసుకోలేమమ్మా, చేసుకోలేము. సారీ అండి, సారీ డాక్టర్. అరవింద్ గారు, మీరు హ్యాపీగా ఉండాల్సిన టైంలో అనవసరంగా నేను బాధపడి మిమ్మల్ని బాధ పెడుతున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. మీ పెయిన్ని నేను అర్థం చేసుకోగలను మేడం. అమ్మా, సమయానికి మీరు మీ అమ్మగారి కళ్ళు డొనేట్ చేయకపోతే మా వాడి ప్రాబ్లం కొంచెం కాంప్లికేటెడ్ అయ్యేది. మా అమ్మ యాక్సిడెంటల్ గా చనిపోవడం, అదే సమయానికి యాక్సిడెంట్ అయ్యి అరవింద్ గారు 2 కళ్ళని పోగొట్టుకోవడం, మా అమ్మ కళ్ళు తనకి మ్యాచ్ అవ్వడం అంత యాదృచ్ఛికమండి. ఇందులో నేను ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. అనవసరంగా నన్ను గొప్పగా చూడకండి ప్లీజ్. మేడం, మీరు ఏ సమయంలో మీ అమ్మగారి కళ్ళు దానం చేయాలనుకున్నారో మా వాళ్ళు నాకంతా చెప్పారు. మీ మదర్ని పోగొట్టుకుని మీరు చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో ఉండి కూడా నా పట్ల ఇమ్మీడియట్లీగా రియాక్ట్ అవ్వడం, ఇట్స్ మై లక్. మీరు ఆ రోజు ఓ పక్క మీ అమ్మగారు చనిపోయి మీ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని ద్వేషిస్తుండగా మా గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అరవింద్ గారు, మీలాంటి చెస్ ప్లేయర్స్ ఇంపార్టెన్స్ మనకి చాలా ఉంది. మన దేశం మిగిలిన దేశాలకి ఏమాత్రం తీసిపోదని నిరూపించడానికి మీలాంటి క్రీడాకారులు దేశానికి ఎంతో అవసరం. మేడం, మీరు చేసిన ఈ కళ్ళదానం గ్రాండ్ మాస్టర్ హోదా కంటే చాలా గొప్పది. అది మీ వ్యక్తిత్వం తప్ప మీకంటే నేను ఎప్పటికీ గొప్పదాన్ని కాదు అరవింద్ గారు. మీ కళ్ళు మా అమ్మవి. మీకు
అభ్యంతరం లేకపోతే మా అమ్మని చూడ్డానికి అప్పుడప్పుడు మీ దగ్గరికి రావచ్చా? అది మా అదృష్టం మేడం. థ్యాంక్స్. వెళ్ళొస్తానండి. ఉమ్. వస్తానండి. మంచిదమ్మా. వెళ్ళొస్తానమ్మా. నానా, అమృత గారికి మన తరఫున సహాయం అందించమన్నాను. ఇచ్చారా? ఆ అమ్మాయి ఏదైనా తన చేతుల మీదుగా చేసేదే కాని మరొకరి చేతులతో తీసుకునేది కాదురా. తనకు మనం ఇవ్వటానికి మన ఆస్తి అంతస్తులు కూడా సరిపోవురా. హాయ్ యశ్వంత్. అత్తయ్య ఎక్కడా? హాయ్. అమ్మ లోపలున్నట్టుంది. ఓహో. యశ్వంత్, కాఫీ. నాకొద్దమ్మా. శర్వాణి. థ్యాంక్స్ అత్తయ్య. అమ్మా శర్వాణి, సీమ నుండి శంకరన్న వాళ్ళు బయలుదేరారు. వీడేమో 24 గంటలు ఆ అమ్మాయి ఫోటో పట్టుకునే చూస్తున్నాడు. నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా.
అదేంటత్తయ్య, నేను అమ్మాయి డీటెయిల్స్ పంపించమని మీకు ముందే చెప్పాను కదా. మీరే ఇంకా నా ఫోన్కి పంపించలేదు. యశ్వంత్, మీరే నా అమ్మాయి ఫోటో నాకు పంపించండి. ఇప్పుడే మా స్టేషన్కి మెయిల్ చేస్తాను. ఇదిగో. షూర్. అవును యశ్వంత్, అమ్మాయి పేరేంటి? బావా, ఎవరి అమ్మాయి? ఏందల్లుడు, ఆ అమ్మాయి ఎవరని నా బిడ్డ అడుగుతాండది కదా. ఏంది అట్టా చూస్తాండావు?